సార్ ఇప్పుడు ఈ న్యూమరాలజీ ప్రకారం 9 నంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 అంటేనే మనకి ఫేమస్ నెంబర్ అని అందరూ అనుకుంటారు. అందరూ కారు మీద కూడా 9వ నెంబర్ని ఇన్వైట్ చేస్తారు, బండి మీద కానీ ఏదైనా. ఇళ్ళ నెంబర్ 9 అంటే అసలు 9 అంటే ఒక అద్భుతమైన నెంబర్ అని అందరికీ ఉన్నది. 9 అంటే కుజుడమ్మ. కుజుడు అంటే ఏం చేస్తాడంటే ఈ స్థలాలకు సంబంధించిన వాడు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, ఆస్తులకు సంబంధించిన వాడు. ఇప్పుడు మనం అంతా అసలు పొద్దున్న నుంచి నిద్రలేసేది ఎందుకంటే ఆస్తులు సంపాదించడానికేగా. చదువుకుందామని నేసేవాళ్ళు సరే అది కొంతవరకు, ఇవన్నీ ఏమైనా కొంతవరకు, కానీ ఏదైనా ఫైనల్ రిజల్ట్ ఆస్తులు సంపాదించాలి, డబ్బు సంపాదించాలనే కదా. అంటే అదే ఆయనే కుజుడు, ఆస్తులు సంపాదించే ఆయన, డబ్బు సంపాదించే ఆయనే కుజుడు. అందువల్ల ఆయన అంటే మనకు బాగా ఇష్టం అందరికీ కూడా. సో 9వ తారీఖు పుట్టిన వాళ్ళు జీవితంలో చాలా మంచి బాగా పైకి వస్తున్నారు, మంచి పర్సనాలిటీస్ వస్తున్నారు. అందుకని వీళ్ళందరూ కూడా పోలీస్ యూనిఫామ్లు వేసుకునే జాబులు చేస్తారు. అంటే పోలీసు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మరి డాక్టర్ కూడా యూనిఫామ్ వేసుకుంటారు కదా. 9వ తారీఖు పుట్టిన డాక్టర్ సర్జన్ అవుతాడు, ఎండి జనరల్ అవడు. అదే 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎండి జనరల్ అవుతారు. వాళ్ళు సర్జన్లు చేయరు, వాళ్ళు ఆపరేషన్లు చేయరు. వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు వెళ్ళి అబ్జర్వ్ చేసినా వాళ్ళు మామూలుగా మందులు రాస్తుంటారు, అంతే. మందులు రాస్తేనే తగ్గిపోయింది వాళ్ళ దగ్గర. ఈ 9 వాళ్ళు అసలు ఎండి జనరల్ చదవరు, ఎండి సర్జన్. 9 అంటేనే కత్తులు, కటార్లు, దీనికి సంబంధించిన నంబర్ అనమాట. వీళ్ళకి ముందు మాట కన్నా ముందు చెయ్యి లెగుస్తుంటుంది, కోపద్రేకులు, కోపం ఎక్కువ. వీళ్ళకి ఎక్కువగా కోపం ఉంటుంది. అట్టని చెప్పి అన్ని చోట్ల అలా అనే కాదు, ఎక్కువగా వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాన్న మీద మాత్రం బాగా కోపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళేగా పాపం ఏమనరు, మీకు బయట వాళ్ళు అయితే లాక్ కొడతారని, వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఏమనరని వాళ్ళ మీద మాత్రం కోపడుతూ ఉంటారు. ఈ 9 వాళ్ళు జీవితంలో కూడా మంచి స్థితికి వస్తారు. వీళ్ళకి 45వ నంబర్లో పేరు పెడితే పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్. 9వ వాళ్ళకి 45వ నంబర్లో పేరు పెడితే నేను అందరిని చాలామందిని అబ్జర్వ్ చేశానమ్మా, పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్, ఎక్సలెంట్ లైఫ్ని అనుభవించడానికి అవకాశం ఉంది. డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇలా ఒక అద్భుతమైన నెంబర్ అమ్మ. అలా పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూసుకొని, వాళ్ళ పరిస్థితిని చూసుకొని పేరు పెట్టాలి. ఏదో ఇప్పుడు 9వ తారీఖు పుట్టాడని 23వ నంబర్లో పేరు పెట్టేస్తే మంచిది కాదని నేను అంటున్నా. 9 వాళ్ళకి 23 మంచిది కాదంటున్నా, కానీ 23 కన్నా 45 మంచిది అంటున్నా. అలా చూసుకొని పెట్టాలి, అదే అనుభవం. అబ్బా 23 భలే నంబర్ వచ్చింది అని చెప్పి పెట్టేస్తే కాదు. అలా ఎక్కువ ఎంతోమందిని చూసి ఉండాలి, ఎంతోమందిని చూసి ఉండడం వల్ల ఆ అనుభవం మీద ఇలాంటి నంబర్లు పెడితే, అదే 72వ నంబర్లో పెడితే దీర్ఘాయుస్తో సంతోషంగా జీవిస్తారు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పనా, చాలామంది చిన్నపిల్లలు పుట్టంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అదేంటి బాక్స్లో పెట్టారని నా దగ్గరకు వస్తారు. ఇలా మా అబ్బాయి పుట్టాడండి, బాక్స్లో పెట్టారు, మా అబ్బాయికి బాగా ఇబ్బందిగా ఉందని వస్తారు. వస్తే వాళ్ళకి ఐఏఎస్ నెంబరు, ఐపీఎస్ నెంబర్ 23 పెట్టను. 24వ నెంబర్ ఐఏఎస్, ఐపీఎస్ ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, అది పెట్టను. అదేంటి సార్ మరి వాళ్ళని చక్కగా ఐఏఎస్, ఐపీఎస్ ముందు అసలు వాడు బతికుంటే తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ చేయొచ్చు. 72వ నంబర్లో పేరు పెడతా. దీర్ఘాయుస్తో సంతోషంగా జీవిస్తాడు. ఆ తర్వాత వాడు ఐఏఎస్ కూడా అవ్వచ్చు. ఆ 72వ నంబరు దీర్ఘాయుషిస్తూ ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఇస్తుంది. ఇక్కడ అర్థమైందమ్మా. నిన్నే ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి మొదటి బాబు పుట్టాడు, చనిపోయాడు. రెండో అమ్మాయి పుట్టింది, చనిపోయింది. ఇప్పుడు 3వ పాప 9వ నంబర్లో పుట్టారు అని వచ్చారు. ఫస్ట్ ఆడ డౌట్ ఏంటంటే, సరే ఇద్దరు చనిపోయారు, ఇప్పుడు ఈ పాప మరి అమ్మాయి ఉంటుందా లేదా అంటే, అమ్మాయి కూడా 8వ నెలలో పుట్టి, అంటే ఫస్ట్ 7వ నెలలో పుట్టాడు బాబు, చనిపోయాడు. తర్వాత ఏదో 8వ నెలలోనే, అంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ చనిపోయాడు. ఈ పాప కూడా 8వ నెలలో పుట్టింది. ఆ భయంతో వచ్చారు. ఆ భయంతో వచ్చంగానే వాళ్ళని, అది బాగా కేర్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్ అక్కడ. సరే వాళ్ళని తీసుకెళ్ళి, అబ్బా 23వ నంబర్లో పెట్టాను, మీ అమ్మాయికి అదృష్ట జాతకం, ఐఏఎస్ అవుతుంది అంటే కుదరదు. 24వ నంబర్లో పెట్టాను, ఐపీఎస్ అయిద్దంటే కుదరదు. ఆ అమ్మాయికి తీసుకొచ్చి 72వ నంబర్లో పెట్టి ముందు దీర్ఘాయుష్ ఇవ్వాలి. ఆ తర్వాత ఐఏఎస్ అయితే అవ్వబోతే ముందు బతకాలి కదా. అలా ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే మనం ఒక తండ్రి స్థానంలో ఉండాలి. అలా పాజిటివ్గా ఆలోచించాలి. అరే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనకి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మనము మన పిల్లలు కడుపు నింపుకున్నాం. సో ఆ అమ్మాయి బాగుంటే మనకి మంచిదే కదా, బాగోకపోతే మనకైతే జేబులోకి 10 రూపాయలు రావు కదా,
బాగోపోవడం వల్ల నీకు అడ్వాంటేజ్ అయితే ఏం లేదు కదా, కానీ బాగుంటే వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా మనల్నే ఫాలో అవుతారు కదా అని ఆలోచించి మంచి నంబర్ ఇచ్చా. నిన్నే వాళ్ళకి చూపించా, వాళ్ళ చేత ఫోన్లో చదివిచ్చా. మీ అమ్మాయి దీర్ఘాయుస్తోటి మీరు అంటే ఈ డౌట్ ఉన్నాయి, ఈ అమ్మాయి ఆ డౌట్ ముందు క్లియర్ చేశా. తల్లిదండ్రులకు ఏదైతే డౌట్ ఉండిద్దో, తల్లిదండ్రుల మనసులో ఏదైతే అనుకుంటారో పిల్లలు అదే అవుతారమ్మా. ఎందుకంటే తల్లిదండ్రులే దైవం కన్నా ఎక్కువ కదా, వాళ్ళు ఇలా డౌట్ పడుతుంటే అదే జరుగుతుంది. అందుకని ముందు అది క్లియర్ చేసి, ఇదిగో మీ పాప దీర్ఘాయుస్తోటి, దీర్ఘాయుస్తోనే కాదు దీర్ఘాయుస్తో సంతోషంగా జీవిస్తారు అని బుక్లో ఉండిద్ది, బుక్లో రాసి ఉండిద్ది, మీ ఫోన్లో కూడా రాసి ఉంటుంది. ఆ నంబర్ పెడితే ఇలా ఉండిద్ది. సో ఈ నంబర్ పెట్టాను, ఇదిగో ఇది చదువుకోమంటే మరి చదువుకుంటారు కదా, చదువుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా వెళ్ళారు. అలాంటి పేర్లు పెట్టాలి 9వ తారీఖు వాళ్ళకి. ఇప్పుడు అలానే 18, నాకు తెలిసి సిజరీన్ 18వ తారీఖు వద్దని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. సార్ 18వ తారీఖు వాళ్ళు బాగాలేరంటే చాలామంది బాగున్నారు, ఎండింగ్ బాగా, ఎండింగ్ బాగా. పెద్ద పెద్ద వాళ్ళందరూ 18. సౌందర్య గారి సినిమా చేస్తుంటే అబ్బా ఇలాంటి హీరోయిన్ సావిత్రి తర్వాత వీరే అన్నారుగా. శ్రీదేవి గారి సినిమా చేస్తుంటే అబ్బా శ్రీదేవి దేవకన్య అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చింది అన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు లేరు కదా, మధ్యలో డిస్టర్బ్ అయ్యారు కదా, ఇలా ఎంతోమంది అయ్యారు. సో 18 డేట్ ఆఫ్ బర్త్ వద్దు, 18 బదులు 19 లేదా 17 చేసుకోండి అంటాను నేను, అంతేగాని వేరే అసలు పిల్లలే పుట్టకుండా చేయండి అనటంలా, ఏదో ముందో అనుకో చేసుకోండి. ఆ నెగిటివ్ నెంబర్ని ఎందుకు ఇన్వైట్ చేయటం. పేరు పెట్టేటప్పుడు 18వ నెంబర్లో పేరు పెట్టొద్దు. మంచి నంబర్లు 45 ఉన్నది, లేదు మంచి 72 ఉన్నది, ఇలాంటి మంచి మంచి పేర్లు పెట్టండి. 99 అని ఒకటి ఉంది, 9 + 9 ఎంతమ్మా 18. ఆ డైరెక్ట్ అక్కడ రాశాడు క్వారల్స్ అమ్మంట, చిన్న చిన్న, ఈవెన్ ఇఫ్ దే ఆర్ పిట్టి క్వారల్స్ వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. ఇట్లా నువ్వేదో మీ షర్ట్ మీద ఏంటంటే మరకడంగానే ఈ అమ్మాయి అంత మాట నిందా, ఈ అమ్మాయిని అట్టని చంపేయాలనుకుంటాడు, మనసులో అట్ట వచ్చిందంట ఆలోచన. 90 అది రాసి ఉండిద్ది, మీ ఫోన్లో కూడా రాసి. ఇట్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, ఇది నాది కాదు. ఆ ఫోన్లో వచ్చిందంటే అమెరికాలో వచ్చింది, రష్యాలో అన్ని చోట్ల వచ్చింది కదా. ఆ 99 అనగానే చిన్న విషయానికి క్వారల్స్ అమ్మ, అసలు తగాదాలోళ్ళు ప్లస్ రివెంజ్ తీర్చుకునేవాళ్ళు. అలాంటి నంబర్లు పెట్టొద్దంట. 99 అబ్బా అద్భుతమైన నెంబర్ కదా అని పెట్టుకోవద్దు. సార్ నాకు తెలిసి ఎవరికో 18వ నెంబర్ ఉందండి కారుకి, చాలా అసలు యాక్సిడెంట్స్ లేకుండా చాలా బాగుంది. యాక్సిడెంట్ అవనంత కాలం భలే ఉండిద్ది. అది యాక్సిడెంట్ అయితే ఎవరు మిగలరు. 18వ నెంబర్ యాక్సిడెంట్ అవ్వనంతకాలం హ్యాపీగా ఉండి, అదే చెప్తేనే బాగా పైకి వెళ్తారు. సౌందర్య గారు కూడా బాగా వెళ్ళారు కదా, అక్కడి నుంచి దిగరు. అది ఇబ్బంది ఇక్కడ వచ్చింది. అందువల్ల అలాంటి నెంబర్స్ని అవాయిడ్ చేయండి. తెలిసి ఎందుకు, నేను ఏదైనా మీరు చూడండి, సైంటిఫిక్గా ఎగ్జాంపుల్స్ ఉంటేనే మాట్లాడతా, లేకపోతే మాట్లాడను, ఊనే ఫ్లూక్లో మాట్లాడను. సో అలాంటి నంబర్లు పెట్టుకోకుండా మంచి నంబర్లు పెట్టుకోండి. అదే 27, ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. ఈ నంబర్ తప్పనిసరిగా బెనిఫిట్ చేసిద్దంట. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ దే రీచ్ హై పొజిషన్ అన్నాడు. ఇది కూడా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్. వాళ్ళు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా మంచి రిచ్ పొజిషన్కి వస్తాయంట. ఏమండి నాకు తెలిసి 27 వాళ్ళు ఆర్డినరీ ఫ్యామిలీలో ఉన్నారండి అంటే ఇప్పుడే కాదు కదా, ఇంకా లైఫ్ అయిపోలే కదా. ఇందాక చెప్పాను కదా, ఒక అబ్బాయి 5 నిమిషాల్లో ₹1,00,00,000 సంపాదించాడు. మరి అప్పుడు దాకా ₹1,00,00,000 సంపాదించే ముందంతా కూడా అబ్బాయి ఆర్డినరీ ఫ్యామిలీనేగా. 5 నిమిషాల తర్వాత అబ్బాయి ఏంటి, రిచ్చే కదా. అలా నేను అనేది అది తప్పనిసరిగా వీళ్ళు రిచ్ పొజిషన్కి వెళ్తారు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్, రాశాడు అది బుక్లో రాశాడమ్మ, వాళ్ళు ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టిన హైయెస్ట్ పీక్కి వెళ్తారని అని చెక్ చేస్తే ఎంతోమంది అలా వెళ్ళారు. ఆ 2కి 7 ఒక ఎక్సలెంట్. అసలు 2 అంటేనే మంచి తెలివిగల పిల్లలు, క్రియేటివిటీ అని చెప్పారు. 7 అంటేనేమో దైవానికి సంబంధించిన పిల్లలు. ఈ 2-7 కాంబినేషన్ ఒక అద్భుతమైన కాంబినేషన్. చాలా బాగా పైకి వస్తున్నారు. వీళ్ళకి కూడా పేరు కనుక 35వ నెంబర్లోనే పెట్టారనుకో, తీసుకెళ్ళి అంత మంచి డేట్ ఆఫ్ బర్త్ కదా, తీసుకొచ్చి 35వ నెంబర్ 3-5-8లో పెడితే పెళ్ళి అవ్వకపోవటం, పెళ్ళి అయితే పిల్లలు పుట్టకపోవటం, పిల్లలు పుడితే కలిసి ఉండకపోవటం, ఎప్పుడు డిస్టర్బెన్సే. అదేం సార్ 27వ నెంబర్ అద్భుతంగా ఉంది కదండి. 27వ నెంబర్ అద్భుతంగా ఉంది, కానీ నువ్వు రోజు పిలిచేటువంటి పేరు నెగిటివ్ నెంబర్ పెట్టావు కదా. ఆ 27 వాళ్ళకి 45 లేదా 27కి 27 లేదా 45 లేదా 72 అలాంటి నెంబర్లు పెడితే అదృష్టం డబల్ అయింది.
ఆ నంబర్కి మళ్ళీ నంబర్ కలవటం వల్ల అదృష్టం డబుల్ అవుతుంది. అలా చేసుకొని అలా చెందితే బాగుంటుంది. సో ఏదేమైనా కానీ 9వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అదృష్టవంతులు అంటే ఇక్కడ ఇదే మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే అదృష్టం అంటే ఆస్తి, ఇంక వేరే ఏమన్నా మీరు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి. అదృష్టవంతులు అంటే ఆస్తివంతులు, అంతేగాని ఆరోగ్యవంతులు అదృష్టవంతులు అని ఎవరు అనుకోవట్లే. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నాకన్నా మా ఫ్రెండ్స్ కోటీశ్వర్లు అవ్వచ్చు. వాళ్ళు నేను కలిసి ఎక్కడైనా హోటల్కి భోజనానికి వెళ్తే ఆ హోటల్ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి మాకు ఒక టేబుల్ ఇవ్వటం, మాకు అన్నీ ఇవ్వటం అన్నీ చేస్తారు. వాళ్ళ గురించి పట్టించుకోరు. కానీ వాళ్ళు కోటీశ్వరులు, నాకన్నా కోటీశ్వరులు అయినప్పటికీ వాళ్ళకి రికగ్నైజేషన్ లేదు. అదే నాకు డబ్బు లేకపోవచ్చు కానీ రికగ్నైజేషన్ అలా అనమాట. అది కూడా చూసుకొని అలా చేసుకోవాలి. ఇలా ఒక అద్భుతమైన నంబర్స్ బాగా ఉంటాయి. నమస్కారం.